వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దంతేరాస్లో బంగారం కొనుగోళ్లు డమాల్. నవంబర్ 8న మాత్రం బంగారం సేల్స్ అదుర్స్. నల్ల సొమ్ముని మెరిపించడానికి బడాబాబులు ఎగబడ్డారా? ఒక్కరోజే వేల కోట్ల గోల్డ్ బిజినెస్ జరిగిందా? బ్లాక్ అండ్ వైట్ ఫైట్ లో బంగారమైన డబ్బెంత? కోట్ల మంది జనాన్ని ఇబ్బంది పెట్టి సర్కార్ సాధించిందేమన్నా ఉందా? డబ్బుకు ప్రత్యామ్నాయం బంగారమే. అసలు బంగారానికి ప్రత్యామ్నాయమే డబ్బు. దీంతో ఎవరి దగ్గరైనా నల్ల డబ్బు మూలుగుతుంటే వెంటనే చేసే పని బంగారం కొనేయడమే. స్పాట్ లో కోట్ల రూపాయలు చక్కపెట్టేయొచ్చు. నవంబర్ 8 రాత్రి సరిగ్గా ఇదే జరిగింది. కోట్ల రూపాయల బ్లాక్ మనీ గోల్డ్ గా ఎలా మారిపోయింది? ఆ రోజు రాత్రి ఏ రేంజ్ లో బిజినెస్ జరిగింది? మొసళ్లని పట్టడానికి చెరువులోని నీళ్లన్నీ తోడేశారని ఊపిరాడక చెరువులోని చిన్న చేపలన్నీ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిస్తే మొసళ్లు మాత్రం తప్పించుకున్నాయని సోషల్ మీడియాలో బోలెడని కామెంట్లు, స్టేట్మెంట్లు. ఇప్పటిదాకా ఏటీఎంలో ఎంతుందో కూడా తెలియక జనం బారులు తీరటాన్ని చూసి నల్లబాబులకు ఎరేస్తే సామాన్యులు చిక్కారన్న విషయం చెప్పకుండానే అర్థమైపోతోంది. పెద్ద చేపలు, తిమింగ్లాలు మాత్రం కడుపులో చల్ల కదలకుండా కొత్త నోట్లు ఒడిసి పట్టుకుంటున్నాయి. నెల రోజులుగా దేశమంతా డబ్బుల కోసం క్యూలు కట్టి జాగారాలు చేస్తుంటే నల్ల డబ్బు ఏమైందన్న ప్రశ్నకు ఇప్పుడిప్పుడే జవాబు దొరుకుతోంది. ఒక్కొక్కరి నల్ల బండారం బయటపడుతోంది. అర్ధరాత్రి నుంచి 500, 1000 నోట్లు చల్లవని నవంబర్ 8 రాత్రి ప్రధాని ప్రకటన చేయగానే రేపటి ఖర్చుల కోసం 400 దొరికితే చాలని సామాన్యులు ఏటీఎంలకు పరుగులు పెట్టారు. కానీ బడాబాబులు మాత్రం ఉన్న సొమ్మంతా మూటగట్టుకుని బంగారం షాపులకు చేరుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి దాకా కొన్ని చోట్లయితే దించిన షట్టర్లు మాటను తెల్లారేదాకా బడాబాబుల బీరువాల్లో మూలే నల్లడబ్బు బంగారం షాపుల క్యాష్ కౌంటర్లకు చేరింది. చల్లదన్న సొమ్ముని బదిలించుకుని గోల్డెన్ షేక్ హ్యాండ్ తో ఇళ్లకు చేరి నిశ్చింతగా నిద్రపోయారు బడాబాబులు. ఆ రోజు రాత్రి అసాధారణంగా జరిగిన బంగారం క్రయ విక్రయాలపై కేంద్రం దృష్టి పెడితే ఒక్కో భాగోతం బయటకొస్తుంది. కరెన్సీ సంక్షోభంపై సామాన్య ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుండటంతో నల్ల సొమ్ము ఎటెళ్లిందో తేల్చేందుకు ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలో తెలుగు వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ రైడ్లు జరిగాయి. 3 తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి నివాసాల్లో 60 మంది అధికారులు జరిపిన సోదాల్లో 100 కిలోల బంగారం పట్టుబడింది. టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత. ఇసుక, గనుల వ్యాపారం చేస్తున్నారు. ఈయనకు సంబంధించిన ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువెంతో తెలుసా? అక్షరాల 130 కోట్లు. కడ్డీల రూపంలో బయటపడ్డ బంగారం నిల్వల్ని చూసి షాక్ తిన్నారు ఐటీ అధికారులు. బ్లాక్ మనీ గోల్డ్ గా మారిపోయిందనేందుకు చెన్నైలో దొరికిన శేఖర్ రెడ్డి ప్రత్యక్ష నిదర్శనం. కర్ణాటకలో గనుల కోటీశ్వరుడు గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి సమయంలో పాత పెద్ద నోట్ల రూపంలో ఉన్న బ్లాక్ మనీని మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కిన విషయం తెలిసి అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. 100 కోట్ల పాతధనాన్ని కొత్త కరెన్సీ రూపంలో మార్చుకున్నాడు గాలి. కుమార్తె పెళ్లి కోసం జనార్దన్ రెడ్డి డబ్బు రూపంలోనే మార్చుకున్నాడు. కానీ లేదంటే అదే డబ్బు అనుమానం లేకుండా బంగారంగా మారిపోయి ఉండేదంటున్నారు. నవంబర్ 8 నాడు జ్యువెలరీ షాపుల మీద ఐటీ రైడ్లు జరిగిన విషయం కొందరికే తెలుసు. కానీ తెలియనిది ఏంటంటే ఆ రోజు కొందరు బ్లాక్ మనీ బాబులు తమ దగ్గరున్న కరెన్సీ కట్టల్ని బంగారంగా మార్చుకున్నారనేందుకు ఆధారాలు కూడా దొరికినట్లు సమాచారం. నగదు రద్దు నిర్ణయం వెలువడిన కాసేపటికే హైదరాబాద్ లోని నల్ల కుబేరులు ప్రముఖ జ్యువెలరీ షాపులకు క్యూ కట్టినట్టు తెలుస్తోంది. 24 గంటల్లో కొన్ని షాపుల్లో సుమారు 100 కోట్ల రూపాయల బంగారం విక్రయాలు జరిగాయని అంటున్నారు. హైదరాబాద్ సహా పలు చోట్ల ఓ తెలుగు ఎంపీకి చెందిన ప్రముఖ జ్యువెలరీ షాపులో బ్లాక్ అండ్ గోల్డ్ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిందనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. పెద్ద నోట్లు చెల్లవనే ప్రకటన రాగానే సంచుల్లో కరెన్సీ కట్టలతో ఎంపీకి చెందిన జ్యువెలరీ షోరూమ్స్ లో వాలిపోయి రకరకాల రూపాల్లో బంగారంగా మార్చుకున్నారని సమాచారం. సగటున 5 సెకన్లో లావాదేవీలు జరిగిందని, ఆ ఎంపీ షాపుల్లోనే 100 కోట్ల నల్లధనం బంగారంగా మారిపోయిందని చెబుతున్నారు. ప్రపంచమంతా
అమెరికా ట్రంప్ గెలుపు జోరులో ఉంది. మోడీ సంచలన నిర్ణయానికి సామాన్యులెవరూ వెంటనే అంతగా రియాక్ట్ కాలేదు. కానీ నల్ల కుబేరులు మాత్రం ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. తమ దగ్గరున్న నలుపుని తెలుపు చేసుకోవాలంటే, తమ సంపద చేజారిపోకుండా దాచుకోవాలంటే బంగారంగా మార్చుకోవడమే ఉత్తమమని క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగిపోయారు. వీళ్ల అవసరాన్ని కొన్ని బంగారం షాపులు క్యాష్ చేసుకున్నాయి. రేటు కాస్త ఎక్కువేసి భారీగా పసిడిని అమ్ముకున్నాయి. ఆ రోజు తమ దగ్గరున్న నల్ల డబ్బుని తెలుపు చేసుకున్న వారిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఐటీ శాఖకు దీనికి తగిన ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇదే నిజమైతే త్వరలోనే వారి బండారం బయటపడటం ఖాయం. లెక్క చెప్పని డబ్బుని బ్యాంకుల్లో వేయలేమని తెలిసే బంగారంలోకి బ్లాక్ మనీని కన్వర్ట్ చేశారు. ఒక్కొక్కరు 25 కోట్లకు తగ్గకుండా ఈ పని చేసినట్టు తెలుస్తోంది. నగదు రద్దు నిర్ణయం వెలువడింది రాత్రి కావడంతో తమకు బాగా పరిచయం ఉన్న నగల దుకాణాలకు ఫోన్లు చేసి తామొస్తున్నామని, మాల్ తీసిపెట్టమని ముందే చెప్పి రాత్రంతా గోల్డెన్ షాపింగ్ చేసినట్లు సమాచారం. కూపీలాగుతోన్న ఐటీకే దిమ్మదిరిగిపోతోంది. ఉప్పులు పప్పుల్లా ఎగబడి బంగారాన్ని కొనేశారు నల్ల కుబేర్లు. వారి ఆరాటాన్ని క్యాష్ చేసుకునేందుకు పాత నోటుకో రేటు, చెల్లె కరెన్సీ నోటుకో రేటు పెట్టి 100 కోట్ల వ్యాపారం చేసుకున్నాయి కొన్ని పెద్ద పెద్ద షాపులు. బ్లాక్ అండ్ వైట్ బిజినెస్ లో బడాబాబులు జాతకాలు బయటపడతాయా? చీకట్లో జరిగిన డీల్స్ కి ఆధారాలు దొరుకుతాయా? వజ్ర వైటూర్యాలు పొదిగిన నగ నట్ర ఉంగరాలు, గాజులు, వడ్డాణాలతో పాటు దేన్ని వదిలిపెట్టలేదట. బిస్కెట్లను సైతం ఆవురావురమని కొనేశారట. ఓ షాపులో నవంబర్ 8 రాత్రి బిజినెస్ 100 కోట్లు దాటిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు అక్రమ లావాదేవీలు ఏ రేంజ్ లో జరిగాయో. ధన్తెరస్, అక్షయ తృతీయకు కూడా అంత అమ్మకాలు సాగలేదంటే నల్ల కుబేరుల మెరుపు కొనుగోళ్లు ఏ పాటివో తెలుసుకోవచ్చు. మామూలుగా నగల షాపుల మధ్య అనుసంధానం ఉంటుంది. మంచి కస్టమర్ తగిలితే ఏ రకమైన సరుకునైనా క్షణాల్లో ముందుంచుతారు. చుట్టుపక్కల ఉన్న షాపుల నుంచి తెప్పించి మరీ మీరు కొనడమే ఆలస్యం అంటారు. నవంబర్ 8, 9 తేదీల్లో కొన్ని షాపుల్లో సరిగ్గా ఇదే జరిగిందని సమాచారం. నల్ల కుబేరుల ధన్తెరస్ జరిగిందట. ఒక్కో జ్యువెలరీ షాప్ ఓనర్ 100 నుంచి 200 కోట్ల రూపాయల మధ్య క్యాష్ డిపాజిట్లు చేశారంటే సీన్ ఎంత గోల్డో తెలుసుకోవచ్చు. అని చెప్పి చాలా మంది మహిళలు బంగారం వెళ్లి కొనుక్కున్నారు. కానీ పేదవాళ్ళు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదైనా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా 2000 రూపాయల నోటు ఇస్తున్నారు బ్యాంకులోని. వాళ్ళు మార్కెటింగ్ చేయాలంటే మాత్రం వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నల్లధనం ఉండడం వల్ల వీళ్ళు బంగారం కొనుక్కుంటే మాకు అదైనా మిగులుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా మటుకు బంగారం కొనుక్కున్నారు. ఈ కొనుగోళ్లను అధికారులు ఎలాగైనా పసిగట్టే అవకాశం ఉందని జ్యువెలరీ షాపు యజమానులకు సైతం తెలుసు. అందుకే బోలెడని ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలివిగా చిన్న మొత్తాల్లో బిల్లులు రాశారు. 2 లక్షల కొనుగోలుకు పాన్ నంబర్ నమోదు చేయాలి. దీంతో 1,90,000 రూపాయల నుంచి 1,99,000 రూపాయల మొత్తాలకు బిల్లులుండేలా మేనేజ్ చేశారు. 5 సెకండ్లకు బిల్లు రాశారంటే ఆ రేంజ్ సేల్స్ కి ఏటీఎంల ముందు కనిపించినట్లు జ్యువెలరీ షాపుల దగ్గర కూడా భారీ క్యూలు కనిపించి ఉండాలి. మామూలుగా బంగారం కొంటే నగల వివరాలు, వీటిలో దాగిన వజ్ర వైటూర్యాలు, కెంపు, రత్నాల వివరాలుండాలి. కానీ ఈ బిల్లులపై క్వాంటిటీ, మొత్తం విలువ మాత్రమే నమోదు చేశారు. దాదాపు అన్ని నగల షాపుల్లో కుడేడంగా బిల్లులు ఇలాగే ఉన్నాయి. ఎన్ని చావు తెలివితేటలు ప్రదర్శించినా ఐటీ అధికారులు వదిలిపెట్టేలా లేరు. నవంబర్ 10, 11 తేదీల్లో మొత్తం నగల దుకాణాల నుంచి డిపాజిట్ అయిన పెద్ద నోట్ల వివరాలను సేకరించి సీబీఐకి అప్పగించింది ఆదాయ పన్ను శాఖ. దీంతో రాజధాని నగరంలో నవంబర్ 8 నుంచి 15వ తేదీ దాకా జరిగిన లావాదేవీల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. బిల్లులన్నీ ఒకలాగే ఉండటంతో ఐటీ అధికారులు దీనిపై బంగారు షాపుల యజమానుల్ని ప్రశ్నించారు. పన్నుల బారి నుంచి తప్పించుకోవడానికి కస్టమర్లు ఇలాంటి టెక్నిక్లు వాడుతుంటారని వారు చెప్పుకొచ్చారు. అయితే తమకు ఫలానా వాళ్లు వచ్చి కొన్నారని తెలియదని, కొత్త కస్టమర్లు వస్తుంటారని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి దాకా షాపులెందుకు తెరిచి ఉంచారన్న ప్రశ్నకు పెళ్లిళ్ల సీజన్లో ఇది కామన్ అని వ్యాపారుల సమాధానం. షాపుకొచ్చిన కొందరిని చూపించి వీళ్లు ఏమాత్రం కొనుగోలు చేశారని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు, తెలియదనే బుకాయింపులు. బ్లాక్ మనీ వాళ్ళు కొనేశారు, వాళ్ళు కొనేశారు. ఇప్పుడు 8th, 9th తర్వాత కొనేశారు. గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ తర్వాత వచ్చాయి.
మీరు ఐ కార్డ్ ఇస్తే గోల్డ్ ఇవ్వండి, ఎవరు ఇవాళ ఎంత గోల్డ్ కొన్నారో మాకు పంపించండి, ఐటీ వాళ్ళు పట్టుకుంటున్నారు ఇవాళ గోల్డ్కు సేల్స్ తగ్గిపోయాయి. ఇలాంటివెన్నో చూసిన ఐటీ అధికారులు కేసు సీబీఐకి అప్పగిస్తామని బెదిరించడంతో కొందరి పేర్లు నగల షాపు యజమానులు బయటపెట్టినట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళెంత మొత్తంలో కొన్నారో తమ దగ్గర వివరాలు మాత్రం లేవని అంటున్నారు ఈ వ్యాపారులు. అయితే వీళ్ళందరినీ అంత తేలిగ్గా వదిలేదులేదని బ్లాక్ బంగారం చేసుకున్న వాళ్ళెవరో గుర్తించి వాళ్లకు నోటీసులు ఇస్తామని పక్కా సమాచారం తమ దగ్గరుందని అంటున్నారు ఐటీ శాఖ అధికారులు. ఎవరి గోల వారది అన్న మాట వినే ఉంటాం. నల్ల కుబేర్లు మాత్రం ఎవరి గోల్డ్ వాళ్లదన్న రీతిలో చెలరేగిపోయారు. ఇది ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే చెందిన విషయం కాదు. దేశ వ్యాప్తంగా బోలెడంత బ్లాక్ మనీ బంగారంగా మారిపోయింది. పాత నోట్లు కొనుగోళ్లకైతే ఇంత ధరని, కొత్త నగదుకైతే ఈ రేటని స్కీమ్లు పెట్టి మరీ తమ డిమాండ్ ని క్యాష్ చేసుకున్నారు బంగారం వ్యాపారులు. చేతిలో ఉన్న పెద్ద నోట్లను బదిలించుకునేందుకు నల్ల కుబేరుల ఆరాటం. భలే ఛాన్స్ అనుకుంటూ దాన్ని ఎంచక్క క్యాష్ చేసుకున్నారు జ్యువెలరీ వ్యాపారులు. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన మరుక్షణమే పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. బయటికి చూసేందుకు బంగారం ధరలు పడిపోయాయి. మున్ముందు మరింత తగ్గే అవకాశం ఉంది. కానీ నోట్ల రద్దుతో కొన్ని షాపుల్లో సీన్ వేరేగా ఉంది. సాధారణ కస్టమర్ అయితే ఎంత తగ్గితే అంత లాభం అనుకుంటాడు. కానీ నల్ల కుబేరులు మాత్రం రేట్ ఎక్కువ వేసుకున్నా పర్లేదని ఎగబడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర బ్లాక్ మనీ బాబుల డిమాండ్తో ఓ దశలో 10 గ్రాములు 33,000కు చేరింది. అది కూడా 100 నోట్లు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఈ గోల్డెన్ ఛాన్స్. అదే 500, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్లకు 10 గ్రాముల బంగారాన్ని 43,000 రూపాయలకు అమ్మారు. రేట్ ఎక్కువైనా బేరమాడలేదు బ్లాక్ మనీ ఉన్నవారు. ఎందుకంటే ముందు సొమ్ము బదిలించుకోవాలి. ఎప్పుడు అమ్ముకున్న డబ్బుగా మారిపోయే బంగారాన్ని వీలైనంత దాచుకోవాలన్నదొక్కటే వాళ్ళ లక్ష్యం. అనేది బంగారం వ్యాపారంలోకి వెళ్ళిందా అనేది కొంతవరకు వెళ్ళింది. అందుకనే మొట్టమొదట ఆ అనౌన్స్మెంట్ అయిన రోజున 3,10,000 బిస్కెట్ అమ్మిందని అన్నారు. అక్కడి నుంచి 4,25 అని కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో విన్నాం. అయితే బంగారపు వ్యాపారం కాదు కానీ మాకు, బట్ ఈ ప్రాంతానికి చుట్టుపక్కల అంతా బంగారం వ్యాపారాలు ఉన్నాయి. ఇవాళ పెళ్లిళ్లు జరగాలంటే ముందు ముఖ్యంగా హైదరాబాద్, బేగం బజార్, సిద్దంబర్ బజార్, అబెట్స్, బషీర్బాగ్, పంజాగుట్ట, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో బ్లాక్ లో బంగారం విక్రయాలు భారీగా జరిగిపోయాయి. వ్యాపారులు, కొందరు రాజకీయ నాయకులు, అవినీతి సంపాదనని కరెన్సీ కట్టలుగా పేర్చుకున్న వారు అంతా బ్లాక్ లో పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేశారు. కొన్ని దుకాణాల్లో అసలు బంగారం బిజినెస్ జరగనట్లు కనిపిస్తే అదే సమయంలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా కొందరు నల్ల కుబేరులు పకడ్బందీగా గోల్డ్ కొనుగోలు చేశారు. బిల్లులకు ఎక్కకుండా 100 కోట్ల బంగారం బ్లాక్ మార్కెట్లో చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సంగతి అలా ఉంచితే ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారాన్ని 50,000 దాకా అమ్మారంటే బ్లాక్ అండ్ గోల్డ్ సీన్ ఏంటో తెలుసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, దేశవ్యాప్తంగా బ్లాక్ మనీతో సుమారు 15,000 కిలోల బంగారాన్ని కొనేశారన్నది ఒక అంచనా. ఇదంతా కేవలం 2-3 రోజుల్లోనే జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. దీన్ని బట్టి ఈ నెల రోజుల్లో ఎన్ని కిలోల బంగారం చేతులు మారి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దు వార్త తెలిసిన మరుక్షణం నల్ల కుబేరులకు మరో ఆలోచనే రాలేదు. తమ దగ్గరున్న బ్లాక్ మనీని తెలుపు చేసుకోవడానికి బంగారమే అత్యంత సులువైన ఉపాయంగా చాలా మంది భావించారు. దేశవ్యాప్తంగా ఉన్న 374 జ్యువెలరీ షాపుల్లో బంగారు విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. చిన్నా చితక షాపుల యజమానులు బేరాలేవని బీదరుపులు అరుస్తూనే 100 కిలోల బంగారాన్ని, దాంతోపాటు వెండిని నల్ల కుబేరులకు అమ్మేసినట్లు తెలుస్తోంది. వ్యాపారులకు ఒకటే లెక్క, బంగారం కొంటున్నది నల్లధనంతో. దీంతో కొత్త నోట్లకు ఒక రేటు, పాత నోట్లకు ఒక రేటు పెట్టి తమ దగ్గరున్న బంగారంతో పాటు తమకున్న సోర్స్ తో ఎక్కడెక్కడి నుంచో తెప్పించి మరీ గోల్డెన్ సేల్స్ పెట్టేశారు. దీంతో ఐటీ శాఖ వీళ్లందరిపై కన్నేసి నోటీసులు జారీ చేసి కస్టమర్ల వివరాలను బయటపెట్టాలని కోరటంతో ఎక్కడి షాపులక్కడ మూసేసి కొందరు ఇంటి పట్టునే తమ తంతా మొదలుపెట్టేశారు. ఒక్క ఢిల్లీలోనే కొన్నాళ్లుగా కొన్ని షాపులు మూసేశారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఐటీ అధికారుల సోదాలతో ఎందుకొచ్చిన తలనొప్పని భావించి మూసిన షాపులు తెరుచుకోవడమే లేదు. అంతగా బులియన్ మార్కెట్ పై నోట్ల రద్దు ప్రభావం పడింది. నల్ల కుబేరుల సొమ్ముని బంగారంగా మార్చిన విషయాన్ని గుర్తించిన కేంద్రం కొత్త నిబంధనలు సైతం పెట్టింది. మీ టెక్నిక్లు మీకుంటే మా లెక్క మాకుంటుందంటూ వేరే మెలిక పెట్టింది. పాత కరెన్సీ వ్యాపారాన్ని ఆదాయంగా చూపించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఒక్క ముంబైలో ఒక్కరోజు 250 కిలోల బంగారం అమ్ముడైందన్న వార్త తెలియడంతో అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా 18 టన్నుల దాకా పసిడి విక్రయాలు జరిగాయని అంచనా రావడంతో ఈ షాక్ ఇచ్చింది. నల్లడబ్బుతో సంబంధం ఉన్న వ్యాపారాల్లో బంగారం నగల వ్యాపారమే ముందుంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ దృష్టి ఈ బిజినెస్ మీద పడింది. దీంతో జ్యువెలరీ వ్యాపారులు ఒక పక్క హడలిపోతూనే మరోవైపు ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదనుకుంటూ డిమాండ్ ని ఎంచక్కా క్యాష్ చేసుకుంటూనే ఉన్నారు. రూల్స్ ఎంత టైట్ గా ఉన్నా బంగారం వ్యాపారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని సమాచారం. పైకి దాడులు, వేధింపులకు భయపడి షాపులు తెరవడం లేదని చెబుతూనే వెనక నుంచి బిజినెస్ చక్కబెట్టుకుంటున్నారు. ఈ నెల రోజుల్లో బయట నుంచి భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. బంగారం కొనుగోళ్లలో విపరీతమైన స్లాక్, అంటే దాదాపు మీరు చెప్పొచ్చు 0% అని. దీనికి ఆల్టర్నేట్గా, అంటే దీని బ్యాక్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఒక్కొక్క బంగారపు షాపుకి సంబంధించి కొంతమంది మా వెనకాల వర్కర్స్ మమ్మల్ని నమ్ముకొని ఉన్నోళ్ళు ఇవాళ కొనుగోళ్లు లేవు, అమ్మకాలు లేవు, ఆర్డర్స్ లేవు, ఏమీ లేవు. నెల రోజులు అయిపోయింది. డబ్బంతా బ్యాంకులకి వెళ్ళిపోయి రోజుకి 4,000, 5,000 డ్రాయింగ్ కంటే ఎక్కువ పవర్ లేకపోతే అసలు బంగారం కొనడానికి 4,000తో బంగారం షాప్కి ఎలా వెళ్తాం? పైన ప్యాకింగే రాదు. మరి అలాంటప్పుడు వేలు లక్షలు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు క్రిస్మస్, అలాగే సంక్రాంతి, దీని ప్రభావం కూడా బాగా ఉంది. బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానం. ఏటా 1000 టన్నుల పసిడి డిమాండ్ ఉన్న దేశం మనది. దీనిలో 300 బంగారం అమ్మకం లెక్కల్లోకి రావటం లేదు. ఇదంతా నల్లడబ్బుతో కొంటున్నారన్న అంచనాలున్నాయి. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి మార్చి వరకు బంగారం దిగుమతులపై కేంద్రం పరిమితులు విధించబోతోందని బంగారం వ్యాపారుల్లో ప్రచారం జోరందుకుంది. మరి భవిష్యత్తులో గోల్డ్ బిజినెస్ పరిస్థితి ఏమిటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు మూవ్మెంట్ నుంచి ఇప్పటి వరకు ఎంత బ్లాక్ మనీతో ఎంత గోల్డ్ గా మార్చుకున్నారో అనే విషయాల్ని ఐటీ శాఖ కూపిలాగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.